మూటలు మోస్తున్నారని మీరు పదే పదే చెప్తున్నారు. మీరు చెప్పాలి 9% తీసుకున్నా వాళ్ళు చెల్లించిన కాంట్రాక్టర్లకు బిల్లులెన్ని, మీరు చెప్పినట్లు ఎన్ఓసీలు ఇచ్చిన బిల్డింగ్లు ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే 8,000 కోట్లు వాళ్ళకు మూటలు ఢిల్లీకి పంపించారని మీరు ఒక మాట నాకు చెప్పండి. మీరు జర్నలిస్టు, బ్యూరో చీఫ్ రేవంత్ రెడ్డి గారు కొత్తగా ఒక ప్రాజెక్టు చేపట్టకుండా, కొత్తగా ఒక పథకం అమలు చేయకుండా, కొత్తగా కనీసం ఒక హామీని అమలు చేయకుండా 1,00,000 కోట్ల అప్పు 12 నెలల్లో చేశారు. ఎక్కడ పోయినా 1,00,000 కోట్లు? మరి మీకు వడ్డీలు చెల్లించడానికి సరిపోతుందని చెప్పి అదే చెప్తున్నాను. 6,500 కోట్లు అని చెప్పి 2,900 కోట్లు మాత్రమే చెల్లిస్తున్న ముఖ్యమంత్రి, పచ్చి అబద్ధాల కోరు, దగాకోరు ముఖ్యమంత్రి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్నది, నేను కాదు. 2,900 కోట్లు మాత్రమే ముఖ్యమంత్రి అనేవాడు చెప్పేది పచ్చి అబద్ధం. అదేవిధంగా కాగ్ చెప్తున్నది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 2,100 కోట్లు మాత్రమే. మిగతా డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు? అనుముల బ్రదర్సా, ఢిల్లీలో ఉండే హైకమాండా? వీళ్ళే చెప్పాలా. ఓకే, మీరు ఇటీవల కాలంలో మీరు కేసీఆర్ని ఫాలో అవుతారు. కేసీఆర్ మీకు ఉద్యమ స్ఫూర్తి, కేసీఆర్ ఉద్యమ నాయకుడు. ఆయన ఎప్పుడు ఫాలో అవుతుంటారు. ఇటీవల రాహుల్ గాంధీని ఏమైనా ఫాలో అవుతున్నారా? అదాని బొమ్మతో అసెంబ్లీకి వెళ్ళారు, రాహుల్ గాంధీ అదాని బొమ్మతో పార్లమెంట్కి వెళ్ళారు. దురదృష్టవశాత్తు రాహుల్ గాంధీ మాట రేవంత్ రెడ్డి వినడం లేదు. అందుకే రాహుల్ గాంధీ గారు టీషర్ట్లు మాకు పంపారు. ఎందుకంటే పాపం రాహుల్ గాంధీ వద్దు నాయన అదానితో సంసారం చేయొద్దు, ఆయనతో అసలు వ్యాపారం చేయొద్దు అంటే ఈయన వినట్లేదంట, ఎవరు రేవంత్ రెడ్డి గారు. అందుకే టీషర్ట్లు మాకు పంపాడు. మాకు పంపితే మేము ప్రతిపక్ష నాయకుడు కదా, కనీసం ఆయన మాట ఒక్కసారైనా గౌరవం ఇద్దాం. నేను గౌరవించాను. కేటీఆర్ గారు, మీరు ప్రభుత్వం నడిపినప్పుడు అదానితో మీరు కూడా వ్యాపార సంబంధాలు నేర్పారు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం నడిపినప్పుడు వాళ్ళు కూడా నేర్పుతున్నారు. దీన్ని ఎట్లా ఎందుకు చూడాలి? వేరే వక్ర మార్గంలో ఎందుకు చూడాల్సిన అవసరం ఉంది? ఒకవేళ మీరు అతనితో వ్యాపార సంబంధాలు పెట్టుకున్నప్పుడు, ఉదాహరణకు అంటే ప్రభుత్వం తరఫున నేను చెప్పేది, ఎందుకు దాన్ని వక్ర మార్గంలో చూస్తున్నారు? రమేష్ గారు, మేము ఎన్నడూ కూడా ఒక వ్యాపారవేత్తకి వ్యతిరేకంగా ఎన్నడూ మాట్లాడలేదు. మేము మొదటి నుంచి కూడా, మేము 2014లో అంబానీ దుర్మార్గుడను, అదాని దుర్మార్గుడను మేము ఎన్నడూ మాట్లాడలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు అదానీ మీద వాళ్ళు ఎత్తిపోసినంత దుమ్ము బహుశా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఏ వ్యాపారవేత్త మీద పోయలేదు. ఒకవైపేమో ఢిల్లీలో కుస్తీ చేస్తూ గల్లీలో దోస్తీ చేస్తామంటే ఆ ద్వంద్వ ప్రమాణాన్ని ఎండగట్టడం తప్పవుతుందా? మేమన్నడన్నా చెప్పామా? అదాని మేము 2014లో కానీ 12లో కానీ 10లో కానీ ఎన్నడన్నా ఈ ఫలానా వ్యాపారవేత్త దుర్మార్గుడు అరాచక శక్తి అని చెప్పాము? మేము ఇంకోటి మేము పెట్టుబడి అన్నారు. అదాని మేము తెలంగాణలో అధికారంలో ఉన్న నాళ్ళు ఇక్కడ అడుగు పెట్టలేకపోయాడు. మొన్న ముఖ్యమంత్రి పాపం తెలిసో తెలియక ఎవరో కాగితం రాసిస్తే చదివిండు. జాతీయ రహదారుల ప్రాజెక్టులు అది మాకు సంబంధమా? రక్షణ శాఖ ప్రాజెక్టులు మాకు సంబంధమా? ట్రాన్స్మిషన్ లైన్లు, కేంద్ర ట్రాన్స్మిషన్ లైన్లు. ఈయన ముఖ్యమంత్రికి పాపం ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోతే నేను చేయగలిగింది ఏం లేదు. అదాని 9.5 ఏళ్ల పాటు ఇక్కడ అడుగు పెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా, ఛాయ్ దాయిపిచ్చి పంపించినా, మర్యాద ఇచ్చి పంపించడం తప్ప తెలంగాణ సొమ్ములు దోచుకునే అవకాశం మాత్రం మేము ఇవ్వలేదు. ఇవాళ అదే చేస్తున్నాడు ముఖ్యమంత్రి. మీ ఒత్తిడికి తలొగ్గే 100 కోట్లు వెనక్కి ఇచ్చారా? 100%. 100 కోట్లు కాదు, 12,400 కోట్ల MOUలు ఏదైతే కుదుర్చుకున్నాడో రేవంత్ రెడ్డి, ఇవాళ ఎవరి కోసమైతే అదాని సిమెంట్ పరిశ్రమ కోసమైతే ఇవాళ కొడంగల్లో, లగచెర్లలో గిరిజనుల మీద ఘాతకాలు చేస్తున్నాడో, ఎందుకోసమైతే అదాని కోసం, అల్లుడి కోసం వాళ్ళని జైల్లో పెట్టిండో, రైతులు 40 మందిని, అవి వెనక్కి పోయేదాకా వదిలిపెట్టాడు.